జరుగుతున్నాయని, వాటిని జరగకూడదని చెప్పడం కోసం, జరిపించకూడదని చెప్పడం కోసం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అన్ని స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్, అలాగే ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నా కూడా ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి. వీటిలో అనర్థాలు ఏంటంటే, సొసైటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే దేశంలో ఉన్న ప్రజలు ఆరోగ్యవంతులై ఉండాలి. ఆరోగ్యం అనేది ముందు ఉంటే తర్వాత మిగతావన్నీ కూడా చదువుకొని మంచి పొజిషన్ పోయిన తర్వాత జీవితంలో స్థిరపడటం అనేది. చిన్న వయసులో అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి, 21 సంవత్సరం లోపు ఉన్న మగపిల్లలకి పెళ్లిళ్ళు చేయడం వల్ల ఏంటంటే అనర్థాలు, వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అనారోగ్యంతో పుడతారు. ఈ చిన్నతనంలో తల్లులైన వారికి వాళ్ళ అనారోగ్యం కూడా బలవుతారు. కాబట్టి రాబోయే తరంలో ఉన్న సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా బలమైన సమాజం అనేది తయారవకుండా పోతుందనే ఉద్దేశంతో చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయరాదు అనేది చట్టాన్ని తీసుకొచ్చినా కూడా ఇంకా జరుగుతున్నాయి. ప్రత్యేకత ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద స్కూల్ అని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు, పేరు గొప్ప ఊరు దెబ్బ అని. నేను కొంచెం నిర్మమాటంగా మాట్లాడతాను. మీరు ఈ స్కూల్లో చదువుకున్నందుకు ఒక రకంగా గర్వపడాల, ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద స్కూల్లో చదువుకుంటున్నామని. రెండో రకంగా సిగ్గుపడాల. ఈ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న అన్ని స్కూల్స్లో కంట చట్ట వ్యతిరేకమైన పనులు జరిగే స్కూల్ ఏదంటే ఈ స్కూలే. మీకు బ్రీఫ్గా చెప్పబోతున్నాం. మీ పిల్లలందరి కోసం ఒక స్కీమ్ అనేది ఉంది, మిషన్ వాత్సల్య. స్కీమ్ పేరు ఏంటమ్మా? వాత్సల్య అంటే ఏంటి? వాత్సల్య అంటే వాత్సల్యం అంటే ప్రేమ.